మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు మీద ప్రేమ ఉంటుంది. కానీ ఆ డబ్బు ఎలా పనిచేస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలామంది తెలియదు మిత్రులారా. దాని గురించే ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, డబ్బు ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. దాని గురించి ఒక చిన్న కవిత మీతో పంచుకుంటాను మిత్రులారా. కనిపించే కాగితం కాదు, కదిలే ఒక శక్తే డబ్బు మిత్రులారా. మీ కష్టానికి ప్రతిరూపం, కాలానికి ఒక భక్తి, ఒకరి చేతి నుండి మరొకరికి సాగే ప్రయాణం, లోకాన్ని నడిపించే ఒక అదృశ్య చక్రం. దాచిపెడితే అది నిద్రపోయి, రాయి పెట్టుబడిగా పెడితే అది ఎదిగే ఒక స్థాయి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, అవసరానికి ఆశరా, ఆశయానికి దారి, అదుపులో ఉంటే అది నీకు గొప్ప బంటు. మరి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, వడ్డీతో పెరిగేది దుబారాతో కరిగేది, వడ్డీతో పెరిగేది దుబారాతో కరిగేది, తెలివిగా వాడితే సంపదగా మారేది డబ్బు మాత్రమే మిత్రులారా. కేవలం గమ్యం కాదు, డబ్బు అనేది కేవలం గమ్యం కాదు, ఒక ప్రయాణ సాధనం, జీవితాన్ని సుఖమయం చేసే ఒక అద్భుతమైన ఇంధనం. ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా, మీరు డబ్బును పెట్టుబడిగా కాకుండా కేవలం దాచుకోకుండా సరైన చోట పెట్టుబడిగా పెడితేనే డబ్బు పెరుగుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క క్రమశిక్షణ, అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని డబ్బును క్రమశిక్షణతో వాడడం వల్ల మీకు ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందన్న సత్యాన్ని తెలుసుకొని మీ దగ్గర డబ్బు ఉంటే కనుక సరైన చోట పెట్టుబడిగా మార్చండి మిత్రులారా. గుర్తుంచుకోండి, డబ్బు అనేది ఒక శక్తి ప్రవాహం. సగటు మనిషి రోజంతా డబ్బు కోసమే పరిగెడతాడు, కానీ మిత్రులారా దాని గురించి నిజంగా తెలుసుకోలేదు. ధరలు పెరగడానికి కారణాలు, డబ్బు లేకపోవడానికి నిజమైన కారణం, ఉత్తమ పెట్టుబడి ఏమిటో తెలుసుకోకపోవడమని సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు మనసు మార్పుకు అవసరం. గుర్తుపెట్టుకుని మిత్రులారా, డబ్బు ఎప్పుడు చెడ్డది కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడుతుంది. మైండ్ సెట్ మార్పుకి ఒక కీలకం కూడా డబ్బు. కష్టపడి పనిచేయడం వల్ల కాకుండా సరైన మనసు, దృక్పథం పెట్టి పనిచేస్తే డబ్బు మన సొంతం అవుతుంది మిత్రులారా. డబ్బు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన యొక్క ఆలోచనలే. మన ఆలోచనలు మార్చుకుంటే మన సంపదకు మనము సంపదని ఆకర్షించవచ్చని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు నిల్వలేకపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే, జీతం వచ్చిన నెల చివరికి డబ్బు మిగిలిపోవడానికి కారణం ఏంటంటే, డబ్బు రావడానికి ముందే మనం ఖర్చులు ప్లాన్ చేసుకుంటాం, వాటిని సేవ్ చేయ మిత్రులారా. అలాంటి అలవాట్లు ఉంటే మీరు డబ్బు ఎలా వస్తుంది, మీ దగ్గరికి ఎలా మిగులుతుంది? డబ్బు రాకముందే మీరు ఖర్చు ముందు పెడితే, ముందే ప్లాన్ చేసుకుంటే అది ఎలా మిగులుతుంది? దానినే మధ్యతరగతి అలవాట్లు అంటారు మిత్రులారా. మీరు డబ్బు సంపాదించి కోటీశ్వరులైన వాళ్ళ సైకాలజీ, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో దాని గురించి తెలుసుకోండి. డబ్బు మంచి వ్యక్తి దగ్గర, మంచి పనులకు బాధ్యత ఉన్న వారి దగ్గర ఉంటే మంచి పనులకు ఉపయోగపడుతుంది, భద్రతగా ఉపయోగపడుతుంది మిత్రులారా. సంపాదన దశ, డబ్బు సంపాదనకు ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మిత్రులారా, మీరు సొంత సామర్థ్యం కలిగి ఉండాలండి. మీరు డబ్బు సంపాదించడానికి మీ యొక్క సొంత సామర్థ్యం కలిగి ఉండాలి. అలాగే మీరు డబ్బు సంపాదించడానికి ఇతరుల సహాయం కూడా తీసుకోవాలి. మీరు ఒంటరిగా చేస్తే డబ్బు సంపాదించడం కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ మీరు ఇతరుల సహాయంతో మీరు డబ్బు సృష్టించవచ్చు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు సంపన్నవంతులు కావాలంటే డబ్బు మీకోసం పనిచేసేలా ఉండండి. డబ్బు మీకోసం పనిచేసేలా మీరు పెట్టుబడులు పెట్టండి, అప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఐదు టెక్నిక్ చెప్తాను మిత్రులారా. మీరు డబ్బుని బ్యాంకులో పెట్టారనుకోండి, అప్పుడు డబ్బు ఏం చెప్తుంది? డబ్బు ఎలా చేస్తుంది? ఒకటి, బ్యాంకులో డబ్బు పెట్టడం ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ తోటి మీరు డబ్బు ఎక్కువ సంపాదించలేరని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, డబ్బు ఎలా పనిచేస్తుంది అంటే, మీరు బ్యాంకులో పెట్టుకోవడం ద్వారా, అలాగే మీరు ఒక ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా కూడా డబ్బు మీకోసం పనిచేస్తుంది. అలాగే మిత్రులారా, మీరు క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా డబ్బు మీ నుండి చేయి జారిపోతుందని ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటారు. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మీకు అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకోసమే క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళకండి. మీరు ఖర్చు తగ్గించే శక్తి మీలో ఉంటే కనుక క్రెడిట్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకోకండి మిత్రులారా. అలాగే చాలామంది లోన్లు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా లోన్ వస్తుంది కదా అని చెప్పేసి లోన్ తీసుకొని చాలామంది సతమతం అవుతూ ఉంటారు మిత్రులారా. మీరు లోన్ తీసుకోకుండా ఉండండి. క్రెడిట్ కార్డు, లోన్స్, మీరు డబ్బు మీకోసం పని చేయాలంటే
డబ్బును మీరు డబ్బు విషయంలో మీరు ఆర్థిక స్వాతంత్రంలో మీరు ఉండాలనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డు లోన్ అనేది తీసుకోకుండా మీరు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అవసరం ఉంటే తప్ప క్రెడిట్ కార్డ్స్ లోన్ జోలికి వెళ్ళకండి మిత్రులారా. మీరు సంపాదించిన డబ్బు చిన్నగా అయినా పర్లేదు, చిన్న డబ్బు అయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్గా మార్చండి. అప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు, డబ్బును సృష్టించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి. డబ్బు ఇలాగే పనిచేస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు ఎలా పనిచేస్తుందనే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు బ్యాంకులో ఇన్సూరెన్స్ ద్వారా మీరు డబ్బును సృష్టించవచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్ ద్వారా మీరు డబ్బును పోగొట్టుకుంటారు మిత్రులారా. అలాగే మీరు సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మీరు డబ్బును సృష్టించవచ్చు అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలంటే మీరు ఇందాక చెప్పినట్టు డబ్బు అనేది కనిపించే కాగితం కాదు మిత్రులారా, అది ఒక కదిలే శక్తి అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ కష్టానికి ఒక ప్రతిరూపం అని తెలుసుకోండి. అది కాలానికి ఒక శక్తి లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఒకరి చేతి నుండి మరొకరి చేతికి సాగే ప్రయాణం లాంటిదే డబ్బు మిత్రులారా. డబ్బు అనేది ఎప్పుడు నిలకడగా ఉండదండి, ఒకరి చేతి నుండి ఒకరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మీరు దాచిపెడితే అది ఒక రాయి లాంటిదని గుర్తుపెట్టుకోండి. మీరు మీ డబ్బును దాచిపెట్టారనుకోండి, అది రాయిని ఎదుగుతుందండి. ఒక కాడ పెడితే ఒక ప్లేస్లో పెట్టారని ఎదుగదు కదా. అదే మీ దగ్గర ఉన్న డబ్బును మీరు పెట్టుబడిగా పెట్టారనుకోండి, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందుకోసమే మీ డబ్బును మీరు ఒక ఇన్వెస్ట్మెంట్గా మార్చి ఒక మంచి కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్గా మార్చండి. మీరు ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే బిజినెస్లో డబ్బులు పెట్టండి. మీ యొక్క డబ్బు పెరిగేలా డబ్బును సృష్టిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకొని డబ్బు మీద చాలా జాగ్రత్తతో మీరు డబ్బు సంపాదించాలని, మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని, డబ్బు అనేది ఒక అద్భుతమైన ఇంధనం అనే సత్యాన్ని తెలుసుకొని డబ్బు పరంగా మీరు దుబారా ఖర్చులు చేయకుండా సరైన చోట మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని మీరు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకొని చాలా సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.